శ్రీ సాయిరామ్. బాల వికాస్ క్లాస్లో పిల్లలకి చిన్న కథలు వినడం ఎంత ఇష్టమో చిన్న ఆటలు ఆడడం కూడా అంతే ఇష్టం. పెద్ద మెటీరియల్ ఏమీ అవసరం లేకుండా సింపుల్గా ఆడించగలిగే కొన్ని గేమ్స్ చూద్దాం. మామూలుగా మనం సిట్ స్టాండ్ అని కానీ స్టాండ్ అప్ సిట్ డౌన్ అని అంటూ ఆట ఆడిస్తాం కదా. అదే ఆటను ఉత్తిష్ట అంటే నించోవాలి, ఉపవిష్ట అంటే కూర్చోవాలి అని చెప్పి ఆడిస్తే కొత్త ఆట అవుతుంది. పాత ఆటలే కొంచెం మార్పు చేసి కొత్త ఆటలుగా మారిపోతాయి. ఉత్తిష్ట ఉపవిష్ట ఆడిస్తూనే మధ్యలో ఒక వస్తువును పెట్టి ఉత్తిష్ట ఉపవిష్ట అని ఎక్కువసార్లు అంటూ కొద్ది సమయం తర్వాత వస్తు అనాలి. వస్తు అన్నప్పుడు ఎదురు బెదురుగా ఉన్న గ్రూపుల్లోంచి ఎవరు వస్తువును తీసుకుంటారో వాళ్ళు ఆటని కంటిన్యూ అవుతారు, మిగిలిన వాళ్ళు అవుట్ అవుతారు. స్వామి మనకు 3Hల గురించి చెప్పారు. మనకు ఆలోచన హెడ్లో వస్తే వెంటనే హ్యాండ్స్తో ఆ పని చేయరాదు. హెడ్లో వచ్చిన ఆలోచనను హార్ట్లో పెట్టుకొని అది సరి అయినదా కాదా అని ఆలోచించి అప్పుడు ఆచరించాలి. ఇలా మనం హెడ్, హార్ట్, హ్యాండ్స్ అనే 3Hల గురించి చెప్పిన తర్వాత ఈ విధంగా ఆడించవచ్చు. బీ గుడ్, సీ గుడ్, డూ గుడ్, హియర్ గుడ్ అనే వాక్యాల గురించి చెప్పిన తర్వాత మొదట బీ గుడ్, సీ గుడ్ను మార్చి ఆడిస్తూ తర్వాత వాటిలో గెలుపొందిన వారిని బీ గుడ్, సీ గుడ్తో పాటుగా డూ గుడ్ని యాడ్ చేసి చివరకు బీ గుడ్, సీ గుడ్, డూ గుడ్, హియర్ గుడ్ నాలుగిటిని కలిపి ఆడించవచ్చు. ఇలాంటివి ఆడించేటప్పుడు ముందు మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏ చిన్న ఆటైనా కూడా పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ ఆటలు మనం చెప్పే పద్యాలు, వాక్య విభూతులు, కథలు గుర్తుపెట్టుకోవడానికి, వారిలో జ్ఞాపక శక్తి పెంచడానికి, స్కిల్స్ పెంచడానికి, టీమ్ బిల్డప్ చేయడానికి ఉపయోగపడతాయి. జై సాయిరామ్.